డైరెక్టర్ మన సినిమాకి స్క్రిప్ట్ కల్చర్కి వచ్చిందయ్యా. స్క్రిప్ట్ ఏముందండి, ఆన్లైన్లో 10 సినిమాలు చూస్తే అదే వచ్చేస్తుందండి. ఈ స్క్రిప్ట్ కి అది కూడా దండగే. ప్రతి దానికి ఓపెనింగ్ మగధీర, మధ్యలో ఐటెం సాంగ్, చివరిలో ఫైటింగ్ సీన్. ఎలా నువ్వేమన్నా అన్నావా? ఇప్పుడు నువ్వేమన్నావు కానీ వాళ్ళకి ఏదో అనిపిస్తా ఉంటుంది. ఏంటా డైరెక్టర్ స్క్రిప్ట్ సరే, టైటిల్ సంగతి ఏంటయ్యా? మన సినిమాకి టైటానిక్ లాంటి టైటిల్ పెట్టానంటే మన ప్రొడ్యూసర్ గారు ఈ దెబ్బతో టైటానిక్ లాగా మునిగినట్టే. మన సినిమా టైటిల్ ఎంకాయమ్మ ఇంట్లో యాపాకు చెట్టు. ఎంతో ఎప్పటికేమో కోసామమ్మా, ఉగాది పచ్చడికేమో ఇచ్చామమ్మా. ఇచ్చావా ఇచ్చావా? బాగా సూపర్ ఉందయ్యా. నీ పాస్ కాల చెట్టు ఎందుకయ్యా? యాపాకంటే సరిపోరా? ఈడు యాపాకి ఎక్కువ, యాపకి తక్కువ. ఏంటన్నా సార్, యాక్టర్స్ కావాలని యాడ్ ఇచ్చాం కదా, టాటా కుర్రాళ్ళు వచ్చారు, స్క్రీన్ టెస్ట్కి పిలవమంటారా? అయితే వాకే. ముందుగా పింకీ పాలకోవా. నేను రాలేరా? చిన్నప్పుడు బడిలో బలపాలు ముక్కుపోయేవాడికి ఉన్నదిరా ప్రొడ్యూసరు. నువ్వు ప్రొడ్యూసర్ అయితే నాకు ఆడిషన్స్ ఎందుకురా? నీ దగ్గర చాలా ఎక్స్ట్రా తమ్ముడే బాబు పాలకోవా, ఇక్కడ ఆడిషన్ లేకుండా సెలక్షన్ ఉండదమ్మా. ఊళ్ళోకి రారా, నీ సంగతి చెప్తా. పింకీ, నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నా. ఇక్కడ అంతా సామాజిక న్యాయమేనమ్మా. నువ్వు ప్రొడ్యూసర్ ఫ్రెండ్ కాబట్టి ఓ మంచి క్యారెక్టర్ ఇస్తానులే. పక్కెళ్ళి పండుగ చేసుకో. ఓ తైతక్కులు కాదు సార్, డాన్సర్లు సార్. ఇప్పుడు మన లవర్ బాయ్స్. కుచ్చి కుచ్చి కళ్ళు పేలి కొనుతో ఈ టైంలో అన్నుంటే జబ్బడా సుండునే బా మా
నాకు ఈ సైన్మాకి టైటిల్ అయితే జబ్బాదా చేసిరు కానీ కథ ఏం లేదన్నా. ఏం డైరెక్టర్ తోని మజాలు చేస్తున్నావురా కథ లేకుండా సాయం చేస్తాను మీరు ఎట్లా ఉన్నావు అంటే నువ్వు కెమెరా నువ్వు యాక్షన్ సాయం మాట్లాడతాం నువ్వుంటే కరెక్ట్ కన్నా సినిమా అంతా నువ్వే కదే. ప్రొడ్యూసర్ గారు ఈ ముగ్గురిని పెట్టి సినిమా తీసేవనుకోండి బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాలంతే. నీది కాబట్టి దాని దాకా లగెత్తమంటావు. ఒక్క హీరో పెట్టి తీస్తేనే చిరిగిపోతుంటే ముగ్గురు పెట్టి తీస్తే ఇంకేంలే ఓడి మీద పోయి ఇంత పిజ్జా ఇయ్యమ్మో ఒక బర్గర్ పెట్టమ్మో చికెన్ వింగో ఇయ్యమ్మో అమ్మ 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 అమ్మా అనిపించాలి ఉన్నావే. తదుపరి పోటీదారు క్యారీపుర నివాసి టాటా మెంబర్ ఉత్తుంతి భైరవ. ఏ భైరవా మంచి తూపుగాలు సెలెక్ట్ చేస్తానని వీళ్ళకి మాట ఇచ్చాను. మరి ఓ టెస్ట్ పెడతాను సరేనా? ఒక్కటి కాదు డైరెక్టర్, మాన్యువల్ టెస్టింగ్ అయితే 100 టెస్టులకైనా రెడీ. నువ్వు ఎవడో కానీ ఐటీకి పనికి రాక ఈడ వచ్చినట్టున్నాడు. ఓ రెచ్చిపోమాక 100 టెస్టుల్లో ఏది ఫెయిల్ అయినా నువ్వు సెలెక్ట్ కావాలా? మరి 100కి ఎక్కువైనా పర్లేదు, ఫర్లూప్ లో పెట్టి లెక్క తక్కువ కాకుండా తీసుకో. నీ వండబడా సరిగ్గా చేయకపోతే నువ్వు పీకెట్టమయ్యో. మొక్కే కదా అని పీకేస్తే పిచ్చి మొక్కై పుట్టుకొస్తా. మళ్ళీ ఆడిషన్స్ అంటూ ఉంటే ఆటోమేషన్ టూల్స్ నేర్చుకుని వస్తా. గుట్టలుగా పేరుపోయిన టెస్ట్ కేసులు ఎందుకు చూసి విర్రవీగుతున్నాయా? పోయి వాటి పని చూడరా ఉత్తుత్తి భైరవ. తరువాత విప్లవ మూర్తులు ఎలియాస్ ఎర్ర తమ్ముళ్ళు.
కామ్రేడ్స్ బాగుందా ఇంకా బాగా చేయాలి డైరెక్టర్ మనందరికి వేషం 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 ఇవ్వాలి కత్తుల్లా చేశారయ్యా. కత్తుడిని కొడవలు పెట్టుకోవడానికి మనం తీస్తుంది ఎర్ర సైన్యం కాదు సార్, ఎంకాయమెంట్లో వేపాకు చెట్టు. డైరెక్టర్ గారు మళ్ళీ మాట, ఈ ప్రొడ్యూసర్ వీళ్ళందరితో సినిమా తీస్తే బతికి బట్ట కడతారంటారా? కానీ వీడి కట్టే కాదు, వాడు బతికేది లేదు, బట్ట కట్టేది లేదు. దీపం ఉండగానే ట్రయాంగిల్ ఏరియాలో ఇల్లు కొనుక్కుని పేమెంట్ ఆటో కట్టించేద్దాం. ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ బాగానే పడిచారు, వీళ్ళందరినీ పెట్టి టాటా సినిమా చేద్దామండి. సరే కానీ మన హీరోయిన్ డేట్స్ దొరికాయండి. హలో ఏంది హీరోయిన్ దొరికిందా? ఎవరా? కనకం కప్పురా? కనకం కప్పురు, ఆయిల్ కప్పురు, శశి కప్పురు, ఏదో కప్పురా. కాసు ముందు బుక్ చేయరా కప్పునాయా? వీడికి కపూర్ అని ఉంటే చాలు హీరోయిన్ అనుకుంటున్నాడు. డైరెక్టర్ గారు మన హీరోయిన్ దొరికినట్టేనండి. లైట్స్ ఆన్, కెమెరా రోలింగ్, యాక్షన్.